విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిసెంబర్ 6 నుండి నెల రోజుల పాటు జరగనున్న రాష్ట్ర స్థాయి రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి. దాదాపుగా 1062 కేసులు నమోదు చేసి 729 మందిని అరెస్టు చేస్తామని వెల్లడించిన నాదెండ్ల మనోహర్. స్వర్ణ కవచ అలంకరణలో దర్శనమిచ్చిన శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. మార్గశిర మాసం తొలి గురువారం కావడంతో అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఇక వివరాలకు వెళ్తే, రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డిసెంబర్ 6 నుండి నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు సద్వినియోగం చేసుకుని గత ప్రభుత్వ అక్రమ కబ్జాలను వెలికితీయాలని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు మీడియాకు ఒక వీడియోను విడుదల చేశారు. ముఖ్యంగా గ్రామ సర్పంచులు కానివ్వండి, గ్రామంలో ఉన్న పెద్దలకు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, దయించి నేను చెప్పింది పూర్తిగా వినండి, ఈ అవకాశాన్ని వినియోగించుకోని చెప్పి మీ అందరిని కోరుకుంటున్నాను. ఇక్కడే కాదు, నర్సీపట్నం నియోజకవర్గం కాదు, రాష్ట్రం అంతా కూడా నేను పిలుపునిస్తున్నాను. ఇది మంచి అవకాశం మనకి. చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ సదస్సులు పెడుతున్నారు. అది రేపు 6వ తారీఖు నుంచి, ఈ నెల 6వ తారీఖు నుంచి వచ్చే నెల 8వ తారీఖు వరకు ఈ రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. ఇది రోజుకొక గ్రామంలో రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయమని చెప్పి చంద్రబాబు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం కలెక్టర్ గారు, ఆర్డీఓలు, తహసీల్దారులు ప్రతి గ్రామంలో కూడా రోజుకొక గ్రామమే, ఆ గ్రామంలో ఈ సదస్సు ఏర్పాటు చేస్తారు. ఈ సదస్సు తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత గవర్నమెంట్లో భూములు ఆక్రమించుకున్నారు, గవర్నమెంట్ భూములు ఆక్రమించుకున్నారు, చెరువులు ఆక్రమించుకున్నారు, దేవాదాయ శాఖ భూములు ఆక్రమించుకున్నారు. తర్వాత మీ భూములు కూడా మీకు తెలియకుండా కంప్యూటర్లో మార్చేశారు. మీకు తెలియదు ఆ విషయం. మీ భూములు మీ పేర్లు ఉంటే ఉన్నప్పటికీ కూడా కంప్యూటర్లో, ఆన్లైన్లో మార్చేశారు. ఇవన్నీ చాలా అన్యాయం చేశారు. చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. అంచేత నేనేమన్నానంటే, మంచి అవకాశం కాబట్టి ఇటువంటి అన్యాయం జరిగిన వాళ్ళు, ఆన్లైన్లో పేర్లు మార్చేసిన వాళ్ళందరూ కూడా ఈ సదస్సుకు వెళ్ళండి. ఆ సదస్సులో తహసీల్దార్ గారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు, సంబంధిత విఆర్ఓ గారు, ఇటువంటి ఆఫీసర్లు అందరూ కూడా ఆ సదస్సుకు వస్తారు. అంతేకాకుండా మండల సర్వేర్ గారు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారి, వాళ్ళందరూ కూడా సదస్సులో ఉంటారు. అంచేది మీకు జరిగిన అన్యాయాన్ని ఒక కాగితం మీద రాసి వివరంగా రాయండి. ఏదో చిన్న 2 లైన్లు రాయడం కాదు. ఏ అన్యాయం జరిగింది, ఎలా జరిగింది, ఎవరు అన్యాయం చేశారు, ఇవన్నీ కూడా కాగితం మీద రాసి మీరు ఆ సదస్సుకు వెళ్ళి మీరు ఇచ్చినట్లయితే, ఆ కాగితం ఇచ్చిన తర్వాత 45 రోజుల్లో మీ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంచేత ఈ అవకాశం మంచి అవకాశం, దీన్ని మీరు వినియోగించుకోండి. అసలు చేయొద్దు, తర్వాత వచ్చి నేను పెట్టలేదు సార్, చేయలేకపోయింది సార్ అంటే మేమేం చేయలేము. అంటే ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి మీ గ్రామంలో సదస్సు పెడతారో మీకు తెలుసుకొని, మీకు తెలియకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మీ గ్రామం ఇప్పుడు వస్తారు చెప్తారు. పేపర్లో కూడా ఏ రోజు ఏ గ్రామం వస్తుందో చెప్తారు, మీ నాయకులు కూడా చెప్తాం. ఆ సదస్సులో మాత్రం ఇటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి మీకు న్యాయం జరిగే విధంగా మీరు పాల్గొవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఈ నెల 6వ తేదీ నుండి వచ్చే నెల 8వ తేదీ వరకు నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుని సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో రెవెన్యూ సదస్సులు 33 రోజుల పాటు జరుగుతాయన్నారు. గ్రామ సభ బృందంలో తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సంబంధిత గ్రామాల గ్రామ రెవెన్యూ అధికారి, మండల సర్వేయర్, దేవాదాయ శాఖ, వర్క్ బోర్డు ప్రతినిధి, రిజిస్ట్రేషన్ శాఖ ప్రతినిధి, అటవీ శాఖ ప్రతినిధి ఉంటారని
వివరణ ఇచ్చారు. రెవెన్యూ సదస్సులపై తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది, ఎస్సీ, ఎస్టీ నివాసాలతో సహా రెవెన్యూ గ్రామాల్లో తిరిగి గ్రామ సభలు నిర్వహించి కార్యక్రమ లక్ష్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఒక ఆదేశాల మేరకు మన జిల్లాలో రెవెన్యూ సదస్సుల కార్యక్రమం అనేది 6వ తారీఖు నుంచి ప్రతి రెవెన్యూ విలేజ్లో మనము ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో ఉన్న 11 మండలాల్లో 7 అర్బన్ మండలాలు, 4 రూరల్ మండలాలు అన్నింటిలో కూడా రెవెన్యూ విలేజ్ వారీగా ఈ సదస్సులు అనేది ప్రతిరోజు కూడా షెడ్యూల్ పరంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సదస్సులో మండల్ రెవెన్యూ ఆఫీసర్ అంటే తహసీల్దార్ వర్యులు, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఆ గ్రామానికి చెందిన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా ఒక బృందంగా వెళ్ళి వీళ్ళతో పాటు అనుబంధ శాఖలు ఫారెస్ట్ కావచ్చు, ఎండోన్మెంట్ కావచ్చు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళొక్క సిబ్బంది కూడా వీళ్ళతో పాటు వెళ్ళి గ్రామం వారీగా సభలు ఏర్పాటు చేసుకొని రెవెన్యూ శాఖ సంబంధించిన సమస్యలన్నీ కూడా దీని ద్వారా పరిష్కారం చేయడం జరుగుతుంది. ప్రజలు ఆఫీస్కి వచ్చి వాళ్ళొక్క ఫిర్యాదు ఇచ్చే పరిస్థితి పక్కన పెట్టేసి మనమే ప్రభుత్వమే ప్రజల దగ్గర వెళ్ళే విధంగా ఈ కార్యక్రమం అనేది ప్లాన్ చేయడం జరిగింది. దీని ద్వారా గ్రామంలో ఉన్న సమస్యలు స్థానికంగా పరిష్కారం చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేయడం జరుగుతుంది. ప్రధానంగా మన గ్రామాల్లో చూస్తే ఎక్కువగా ఈ మధ్యలో జరిగిన రీసర్వే సంబంధించిన సమస్యలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా 22A లాంటి సమస్యలు, అర్బన్ ప్రాంతం తీసుకుంటే ULC లాంటి ఇష్యూస్, దెన్ బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, ROR అంటే వెబ్లాండ్లో పేరు నమోదు చేయించుకోవడం, దీనికి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా ఈ సదస్సుల ద్వారా పరిష్కారం చేయడానికి ఒక కార్యాచరణ సిద్ధం చేసుకోవడం జరిగింది. దాని మేరకు 6వ తారీఖు నుంచి మనము ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో కూడా మనము షెడ్యూల్ వారీగా చేపట్టడం జరుగుతుంది. గ్రామానికి వెళ్ళే ఈ రెవెన్యూ బృందం అనేది ఆ గ్రామానికి చెందిన రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. రెవెన్యూ రికార్డ్స్లో ఉన్న జరాయితీ భూమిలో ఒక పట్టాదారు ఎవరు, అనుభవదారు ఎవరు అనే వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఆ గ్రామం నుంచి వచ్చిన ఫిర్యాదులు మనము సోమవారం PGRS ద్వారా సేకరించిన ఫిర్యాదులు, అంతేకాకుండా మంత్రివర్యులకి, ఎమ్మెల్యేలకు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, ముఖ్యమంత్రి వర్యులకు, వివిధ మంత్రివర్యులకు ఇచ్చిన ఈ దరఖాస్తులు అన్నీ కూడా, గ్రీవెన్స్ అన్నీ కూడా ఆ గ్రామంలో తీసుకువెళ్ళడం జరుగుతుంది. దాని మేరకు ఎటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది, ఏ విధంగా పరిష్కరించడం జరిగింది అనేది కూడా ఈ రెవెన్యూ బృందం అనేది వెల్లడించడం జరుగుతుంది. దీంతో పాటు ఆ సమావేశానికి, ఆ సభకి వచ్చిన ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయ సారథ్యంలో విశాఖలోని సింహాచల పుణ్యక్షేత్రంలో లక్షలాది మంది భక్తుల సందర్శనార్థం జ్ఞాన విజ్ఞాన కేంద్ర ఆధ్యాత్మిక మ్యూజియం, ప్రథమ చికిత్సాలయం ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్థలం కోసం విశాఖకు వస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఒక వినతి పత్రాన్ని సమర్పిస్తున్నామని ప్రజాపిత బ్రహ్మకుమారి సంస్థ నిర్వాహకురాలు రమాదేవి తెలిపారు. విజయ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సింహాచల దేవస్థానానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు, విద్యార్థులకు, యువతకు సనాతన ధర్మంతో పాటు జ్ఞాన విజ్ఞాన అంశాలు తెలియజేయడానికి ఆధ్యాత్మిక సంగ్రహాలయం, భక్తుల ప్రథమ చికిత్స కోసం హాస్పిటల్ ఏర్పాటు చేయడానికి తమ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం మీడియా వింగ్ సర్వీస్ ఒక ఉన్నతమైన నిర్ణయాన్ని తీసుకుందని తెలిపారు. గత సెప్టెంబర్ 27న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి వినతిపత్రం సమర్పించినట్లు ఆమె వెల్లడించారు. ఇంతేకాకుండా ఇటీవల రాష్ట్ర కేబినెట్ మంత్రుల మీటింగ్ సమయంలో ప్రజాపిత బ్రహ్మకుమారి కార్యవర్గం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రితో 14 మంది మంత్రులను కలిసి తమ ఆధ్యాత్మిక పరమైన మ్యూజియం విషయాన్ని తెలియజేశామన్నారు. డిసెంబర్ 5వ తారీఖు 2024 సంవత్సరంలో మన డాబా గార్డెన్స్లోని వైజాగ్ జర్నలిస్ట్ ఫారం ప్రెస్ క్లబ్ నందు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని సేవా కేంద్రాల తరపు నుంచి కూడా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీటు నిర్వహించడం జరుగుతుంది.
మా గౌరవనీయులైనటువంటి మీడియా మిత్రులందరికీ కూడా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు విశేషంగా ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం గల కారణం ఏంటంటే, బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం సంస్థ వారు మన విశాఖపట్నంలోని సింహాచలం పుణ్యక్షేత్రంలో, దిగువ పుణ్యక్షేత్రంలో లక్షలాది మంది భక్తుల యొక్క సందర్శనార్థం ఒక సైన్స్ అండ్ స్పిరిచువల్, జ్ఞాన విజ్ఞానంతో కూడినటువంటి అన్ని వయసుల వాళ్ళకి కూడా ఒక ఆధ్యాత్మిక సంగ్రహాలయం అనగా ఒక స్పిరిచువల్ మ్యూజియంని నిర్మించాలనేటువంటి శుభ సంకల్పం. దాని తర్వాత పక్కనే భక్తులందరికీ కూడా సౌలభ్యం కోసం వాళ్ళందరి యొక్క ప్రథమ చికిత్స కోసం ఏమైనా లక్షలాది మంది భక్తులు దర్శనార్థం వచ్చినప్పుడు వాళ్ళకి అనుకూలంగా ప్రథమ చికిత్స కోసం చిన్న ఎవరి హెల్దీ హాస్పిటల్ అని చిన్న 2 గదులతోటి ప్రథమ చికిత్స కోసం అరేంజ్ చేయడానికి, ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నామండి. ఈ స్పిరిచువల్ మ్యూజియంని ఆబాల గోపాలం అన్ని వయసుల వాళ్ళు కూడా దర్శించాలి. అందులో మన సింహాద్రపన్న పుణ్యక్షేత్రం ప్రాంగణంలో ఈ మ్యూజియం రావడం అనేది మన విశాఖపట్నం వాళ్ళకి కాదు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కాదు, మొత్తం మన భారతదేశానికి ఒక గర్వకారణం. కారణం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, మరి కార్యాలయాల్లో కూడా ఈ మత్తు పదార్థాలకి చాలా అలవాటు పడిపోయారు. ముఖ్యంగా మన విశాఖపట్నంలో కొన్ని కాలేజెస్, స్కూల్స్ కూడా ఈ మత్తు పానీయాల వలయంలో చిక్కుకుని ఉన్నారు. పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఆ తర్వాత గంజాయి సేకరిస్తున్నారు, ఇక మద్యపానం చెప్పనక్కర్లేదు. వీటి యొక్క ఈ మహమ్మారి, ఈ రోగం పట్టుకుని పిల్లలందరూ కూడా నిర్వీర్యం చెందుతున్నారు. కాబట్టి విశాఖపట్నంలో ఒక మంచి సైంటిఫిక్ రీతిలో ఒక ఈ యొక్క సంగ్రహాలను నిర్మాణం చేయడం ద్వారా కొన్ని మంచి విషయాలు తెలుసుకోవడం ద్వారా పిల్లల్లో అవేర్నెస్ కలుగుతుంది. ఈరోజు కేవలం పాఠ్యాంశాలు, పాఠ్యపుస్తకాలకు మాత్రమే పరిమితం అయిపోతున్నాయి. పిల్లలకు ఓ ఎక్స్కర్షన్ అని, అయితే ఒక ఎగ్జిబిషన్స్కి తీసుకువెళ్ళడం అనేది, మన పుణ్యక్షేత్రాలు దర్శింపజేయడం అనేది చాలా అరుదైపోయింది. చదువుల భారం రోజు రోజుకి పెరిగిపోతుంది. అలాగే మన స్కూల్కి పంపించినటువంటి పిల్లలు, కాలేజీలకి, యూనివర్సిటీకి వెళ్ళిన పిల్లలపైన తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుంటున్నారు, ఎంతో ధనాన్ని వెచ్చించి పిల్లలు చదివిస్తున్నారు. కానీ ఎక్కడైతే వాళ్ళ క్యారెక్టర్ పాడవాలో అక్కడే అది పాడవడం, ఎక్కడైతే క్యారెక్టర్ బాగుపడాలో అక్కడే క్యారెక్టర్ పాడై వాళ్ళు బయటకు వస్తున్నారు. మరి దీనివలన క్రైమ్ రేట్ కూడా పెరిగిపోతుంది. మన అందరికీ తెలిసిన విషయమే. మద్యపానం, ఈ బీడీ, సిగరెట్, తంబాకే కాకుండా నశీల పదార్థాలు తీసుకోవడం వలన ఎక్కువలో ఎక్కువ మన యువతని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మనకి. దీని కారణంగా కూడా మనం ఈ యొక్క ఎగ్జిబిషన్ని నిర్మాణం చేయాలనేటువంటి శుభ సంకల్పం ఉందండి. దీనికోసం మనం గత సెప్టెంబర్ 27వ తారీఖున మన గౌరవనీయులైనటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి, సీఎం గారికి, మన చీఫ్ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగిందండి. ఒక నివేదన పత్రం ఇచ్చాము. ఆ తర్వాత నిన్న అంటే మొన్న 3వ తారీఖున మేము వెళ్ళి క్యాబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత సుమారుగా 14 మంది మంత్రుల్ని కలిసింది. అందరికీ కూడా ఈ రెవెన్యూకి లేదా ఈ భూమికి సంబంధించినటువంటి వాళ్ళకే కాకుండా మిగతా తదితర శాఖల అమాత్యులకి కూడా, మంత్రివర్యులకు కూడా ఈ నివేదన పత్రాన్ని ఇచ్చి, మీ దృష్టిలో కూడా మేము ఈ మ్యూజియం గురించి తీసుకొస్తున్నామండి. త్వరలో మీ అందరి యొక్క నిర్ణయం తెలిపి మాకు ఒక సింహాచలం పుణ్యక్షేత్రం కింద భాగంలో కనీసం 1000 గజాలైనా సరే మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నామండి. కూటమి సర్కారు వచ్చాక రాష్ట్రంలో రేషన్ బియ్యం తరలింపుపై దృష్టి సారించామని, మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నామని, దానిలో భాగంగా విస్తృత తనిఖీలు చేపట్టి నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1066 కేసులు నమోదు చేశామని, 729 మందిని అరెస్ట్ చేశామని, పట్టుబడిన 102 వాహనాలను సీజ్ చేశామని ఆయన వెల్లడించారు. అక్రమంగా తరలిస్తున్న 62,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామని వివరించారు. వాటి మార్కెట్ విలువ సుమారు 240 కోట్లు ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. రేషన్ మాఫియా చేసే అక్రమాల తీవ్రతను గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి సిబిసిఐడి విచారణకు ఉపక్రమించారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సూచనల మేరకు రేషన్ అక్రమ రవాణా తరలింపుపై గట్టి నిఘా ఉంచామని చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సదస్సులో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన ఆయన కలెక్టరేట్ మీటింగ్ హాల్లో విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరా శాఖ నుంచి పీడిఎస్ రైస్ డైవర్షన్ గురించి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి క్షేత్రస్థాయిలో పూర్తి సమాచారం తెప్పించుకుని సమగ్రంగా సమర్థవంతంగా ఎక్కడ కూడా డైవర్షన్ జరగకుండా చూడాలనే తపనతోటి క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం, రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు అనేక ప్రాంతాల్లో మేము ఈ ప్రక్షాళన జరగాలనే తపనతో పనిచేస్తూ వచ్చాం. జూన్ 28 మొట్టమొదటిసారి కాకినాడలో 13 గోడౌన్లు పైన మేము దాడులు చేసినప్పుడు సుమారు 51 లక్షల మెట్రిక్ టన్నులు ఆ రోజు రైస్ సీజ్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి జరుగుతున్న పోరాటంలో భాగంగా చాలా స్పష్టంగా మాకు అర్థమైంది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కాన్స్పిరసీ కాకినాడ పోర్ట్ నుంచి ఏ విధంగా డైవర్ట్ అయిపోయి ఇతర దేశాలు తరలిస్తున్నారు దానిపైన స్పష్టమైన ఆధారాలు వచ్చినాయి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వారం రోజుల క్రితం కాకినాడ సందర్శించి దానికి 3 రోజుల ముందు స్టెల్లా అనే నౌకలో పీడిఎస్ రైస్ డైవర్ట్ అవుతుందనే సమాచారం అందించిన తర్వాత జిల్లా కలెక్టర్ గారిని ఇతర అధికారులను అక్కడ పంపించి వివరాలన్నీ తెప్పించుకున్న తర్వాత ఆయన స్వయంగా వచ్చారు ఇన్స్పెక్ట్ చేయడానికి. అక్కడ ఉన్న పరిస్థితులు, వాస్తవాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఒక ఉక్కుపాదంతో, జీరో టాలరెన్స్తో ఒక ప్రక్షాళన జరగాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. దీనిపైన గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక మాఫియాని, ఒక ఆర్గనైజ్డ్ నెట్వర్క్ని బదలుగొట్టాలని మన క్యాబినెట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దానిపైన డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాకినాడలో జరిగిన సంఘటనలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పీడిఎస్ కేసులపైన, పీడిఎస్ స్మగ్లింగ్ పైన మేము నమోదు చేసిన కేసులు, వీటిపైన సమగ్రంగా విచారణ జరగాలనే ఉద్దేశంతో సిబిసిఐడి ఎంక్వైరీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అంబేద్కర్ అంటే కేవలం రాజ్యాంగం రాసిన వ్యక్తిగా, దళిత నేతగా చూడటం కంటే కార్మిక, కర్షకుల, మహిళా పక్షపాతిగా ఆయన చేసిన సేవలను చూడాలని జేవీ ప్రభాకర్ రావు అన్నారు. నగరంలోని రామా టాకీస్ దగ్గర గల అంబేద్కర్ హాల్లో అంబేద్కర్ జీవిత చరిత్ర అయిన సంగం శరణం గచ్చామి నాటక ప్రదర్శన జరిగింది. హైదరాబాద్ కు చెందిన అభ్యుదయ సంస్థ తన 900వ ప్రదర్శనగా ఈ నాటకాన్ని రూపొందించడం జరిగిందని వారు మీడియాకు వెల్లడించారు. కేంద్ర మంత్రి విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాను. దేశంలో సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వంలో మమ్మల్ని చాలా బాగా కష్టపెడుతున్నారు. పెద్ద అంబేద్కర్ గురించి మన ప్రతి దాంట్లోనూ పదంగా రాశారు. 2 రిజర్వేషన్లు తెచ్చారు. ఆయన సభకు నేను వెళ్ళాలి. విన్న మాటలే మళ్ళీ మళ్ళీ విని విని చెవులు దిబ్బళ్ళు పడిపోయాయి. నన్ను అణగారిన వర్గాల నాయకుడిగా మార్చేశారు. నేను ఈ దేశంలో నోరు లేని వాళ్ళకి నోరై పోరాడాను. పీడితుల కోసం, కార్మికుల కోసం, మహిళల కోసం, బీసీల కోసం ఒక్కరేమిటి అణగారిన వర్గాలు మహిళలు చేసినవి, చెప్పినవి, రాసినవి వదిలేసి నా మరణానికి ముందు చేసిన 2 పనులనే.
రాజ్యాంగం రాశాడు, రిజర్వేషన్లు తెచ్చాడు అని ఈ రెండే ఇన్నాళ్లు చెప్పారు. ఇంకా ఎన్నేళ్లు చెప్తారు? ఉలుకు పలుకు లేకుండా ఇంకా నేను ఎన్ని శతాబ్దాలు అవే వినాలి? నాలో సహనం చచ్చిపోయింది. వీళ్లు విగ్రహావిష్కరణ పేరుతో మిమ్మల్ని పిలిచారు. ఇక్కడ జరగాల్సింది విగ్రహావిష్కరణ కాదు, నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. నా ఆరాటాన్ని, పోరాటాన్ని ఆవిష్కరించుకోవాలి. ఈ దేశం కోసం నేను కన్న కలల్ని, వేసిన ప్రణాళికల్ని ఆవిష్కరించుకోవాలి. మరోసారి ఈ దేశానికి అంబేద్కర్ అంటే ఎవరో, ఏం చేశాడో ఆవిష్కరించుకోవాలి. పుస్తకాలు ఇస్తే ఇవాళ చదివేటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు లేరు చాలామంది. ఈ తరం వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇది పేరుకు నాటికే కానీ సినిమా రూపంలో కనిపిస్తుంది పిల్లలందరికీ కూడా. బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్నతనం నుంచి ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని పోరాటాలు చేశాడు అనేది చెప్పకుండా ఇవాళ అందరూ కూడా చెప్పేది ఏంటంటే కేవలం ఏదో రాజ్యాంగ రచన చేశాడు, దళితులకు రిజర్వేషన్లు ఇచ్చాడు, ఈ రెండు విషయాలే ప్రజలకు అందరికీ చెప్తున్నారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కార్మికులకి, కర్షకులకి, మహిళలకి, రైతులకి కూడా చేసినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఇందులో స్పృశించబడతాయి. పిల్లలందరికీ కూడా వాళ్ళ మనసులో ముద్రించబడేటట్టుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ నిర్ణయించింది. అందులో వేతన ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నేడు పోర్టు చైర్మన్ కార్యాలయం వద్ద ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ తమ వ్యతిరేకతను చాటారు. అనంతరం జాతీయ నాయకులు కనకరాజు మాట్లాడుతూ వేతన ఒప్పందం అమలు చేయాలని, కార్మిక రంగానికి మేలు చేయాలని కోరారు. అలాగే గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రైవేటైజేషన్ కు ఇచ్చిన టెండర్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇలా అనేక కార్మిక సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నేడు ఈ ధర్నాను నిర్వహించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో పోర్టు కార్మికులు, నాయకులు, ఇతరులు పాల్గొన్నారు. నేను జాతీయ అధ్యక్షుడు కన్ఫెడరేషన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ యూనియన్స్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా ఇక్కడ జనతా పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ కి జనరల్ సెక్రటరీ. ప్రధానంగా ఈరోజు ఇక్కడ మేము ప్రొటెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే పోర్ట్ చరిత్రలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా వేజ్ రివిజన్ అగ్రిమెంట్ అయిన తర్వాత కూడా ఇమ్మీడియట్గా ఆర్డర్స్ వచ్చేవి. అటువంటిది ఇప్పటికి సుమారు 2 నెలల పైన అయిపోయింది. 27/9 జరిగింది అగ్రిమెంట్. ఇమ్మీడియట్గా ట్రైపార్టరేట్ బాడీ, అది 12/3 అంటే మ్యాండేటరీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ది లేబర్ కమిషన్ అండ్ ది పోర్ట్ మేనేజ్మెంట్స్ టు ఇష్యూ ఇమ్మీడియట్ ఆర్డర్స్ అండ్ పేమెంట్. కానీ దురదృష్టం ఏంటంటే అక్కడ ఇంకా దాని మీద కొన్ని కొర్రీస్ వేసి ఇప్పటి వరకు కూడా దాన్ని ఆర్డర్స్ పంపించకపోవడం మోస్ట్ అనెథికల్. ఇలాంటి ప్రాక్టీస్ పోర్ట్ అండ్ డాక్ కార్మికులు ఎవరు కూడా చేయలేదు. అసలు వేజ్ రివిజన్ అసలు కంప్లీట్ చేయడానికి పెద్ద ధర్నా చేయవలసి వచ్చింది, మీకు అందరికీ తెలుసు, ఆగస్టులో. కాబట్టి ఇంకోసారి మేమందరం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే వై యూ కీపింగ్ అస్ ఇన్ యాజిటేషన్ ఆల్ ద టైమ్. ఎందుకంటే ఇది ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు మరి రాలేదు మాకు పోర్ట్ అండ్ డాక్ కార్మికులు. అదేవిధంగా విశాఖలో అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో డిసెంబర్ 29న ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండోసారి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 నిర్వహిస్తున్నట్లు స్టార్ మేకర్ సత్యానంద్ తెలిపారు. విశాఖ పబ్లిక్ లైబ్రరీలో జరిగిన మీడియా సమావేశంలో సత్యానంద్ మాట్లాడుతూ విశాఖలో తన దగ్గర శిక్షణ పొందిన సంతోష్ డాన్స్ లో మాస్టర్ డిగ్రీ కోసం అమెరికా వెళ్లి షార్ట్ ఫిల్మ్ తీయడం అభినందనీయమన్నారు. ఈ లఘు చిత్రంలో తాను కూడా నటించారన్నారు. సంతోష్ షార్ట్ ఫిల్మ్ అవార్డు కోసం ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాలాది విజయ మాట్లాడుతూ ఎంతో మంది హీరోలకు శిక్షణ ఇచ్చిన గొప్ప వ్యక్తి సత్యానంద్ అని కొనియాడారు. ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ లో 14 రాష్ట్రాల నుంచి 84,000 మంది కళాకారులు ఉన్నారని తెలియజేశారు. నవంబర్ 16న హైదరాబాద్ లో ఫిల్మ్ స్క్రీనింగ్స్ నిర్వహించామని, డిసెంబర్ 22న విశాఖలో నిర్వహిస్తామని తెలిపారు. గత సంవత్సరం మరి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం, అది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఉత్తమ ఫిల్మ్స్ కానివ్వండి, ఉత్తమ హీరోస్, హీరోయిన్లు వాళ్ళందరినీ గుర్తించి సినిమాకి మంచి అవార్డ్స్ ఇచ్చిన ఫంక్షన్ జరిపినటువంటి సంస్థ. మరి ఈ సంవత్సరం కూడా విశాఖపట్నంలో నిర్వహించడం
నిజంగా ఇది విశాఖపట్నం కాదు, ఆంధ్రప్రదేశ్కే ఓ మంచి గర్వకారణం. ఈ సంస్థ రేపు వచ్చే నెల, ఈ నెలే డిసెంబర్ 29వ తేదీ నాడు మరి అవార్డ్స్ అనేటువంటివి విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారు. దీన్ని మరి కిందటి నెల 16వ తేదీ నాడు హైదరాబాద్లో కొన్ని ఫిల్మ్స్కి స్క్రీనింగ్ టెస్ట్ చేయడం, మరి ఈ రోజున ఇక్కడ కొన్ని చేయడం, అదేవిధంగా ఇంకొక డేటు 22 ఆ రోజు కొన్ని చేసి ఉత్తమమైనటువంటి ఫిలిమ్స్ని దాంట్లో యాక్ట్ చేసినటువంటి హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, ఉత్తమ నటీ నటులకు అందరికి కూడా అవార్డ్స్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. వాళ్ళ ఈ కార్యక్రమం జరిగేటప్పుడు ముఖ్యంగా నేను రావడానికి కారణం ఏంటంటే నా స్టూడెంట్ సిఎంఆర్ రమణ గారి బ్రదర్ సన్ సంతోష్ రామ్ ఇవాళ ఇక్కడ ఒక అవార్డు తీసుకోవడానికని ఆయన అమెరికా నుంచి రావడం జరిగింది. అక్కడ చదువుతున్నారు ఆయన. అక్కడ అమెరికాలో లాస్ ఏంజల్స్లో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో మాస్టర్స్ చేయడానికి వెళ్ళారు. నా దగ్గర నేర్చుకున్న తర్వాత అక్కడ నేర్చుకున్న టైంలో అందులో ప్రాజెక్టుగా సబ్మిట్ చేయడానికి అని చెప్పి వీవ్స్ ఆఫ్ కల్చర్ అని చెప్పేసి ఒక షార్ట్ ఫిల్మ్ ఒకటి ఆయన డైరెక్ట్ చేయడం జరిగింది. ఆ షార్ట్ ఫిల్మ్కి ఇప్పటికే ఒక 7-8 అవార్డులు వచ్చినాయి. అందులో భాగంగా ఈ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా నా స్టూడెంట్కి ఒక అవార్డు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ అవార్డు అందుకోవడం గురించి అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగిందండి. సో ఆ అవార్డు కోసం ఆయన్ని ఎంపిక చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. విశాఖ కేంద్రంగా నేటి నుంచి 16వ జాతీయ గిరిజన యువ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు బీచ్ రోడ్ నెహ్రూ యువ కేంద్రం విశాఖ ఉమ్మడి జిల్లా యువ అధికారి గొర్లె మహేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ యువ సమ్మేళనం నగరంలోని గీతం యూనివర్సిటీ వేదికగా డిసెంబర్ 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరుగుతుందన్నారు. ఈ సమ్మేళనంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్, కన్కర్, మేలా జిల్లాల నుంచి, ఒడిశాలోని కంధమల్, కల్హండి జిల్లాల నుంచి సుమారు 200 మంది గిరిజన యువతీ యువకులు పాల్గొంటారని తెలిపారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సహకారాలతో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్ర సంఘటన ద్వారా ఈ గిరిజన యువ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామన్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ గిరి యువ సమ్మేళనంలో పలు అంశాలపై గిరిజన యువతకు అవగాహన కల్పిస్తామన్నారు. భారత ప్రభుత్వం, కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ, భారత హోంశాఖ రెండూ సంయుక్తంగా 16వ గిరిజన యువ సమ్మేళన కార్యక్రమాన్ని, జాతీయ స్థాయి కార్యక్రమాన్ని విశాఖపట్నంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఈ నెల 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు విశాఖపట్నం గీతం యూనివర్సిటీ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఒడిశా నుంచి 2 జిల్లాలు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి 2 జిల్లాలు, మొత్తం 200 మంది యువకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనున్నారు. మన యొక్క దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను వాళ్ళకి తెలియపరిచే విధంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి వారి అభివృద్ధి చెందడం కోసం అనేక కార్యక్రమాలను రూపొందించి దీనిలో భాగంగానే మనకి విశాఖపట్నంలో ఉన్న టూరిజం ప్లేసెస్, అదేవిధంగా ఇండస్ట్రియల్ విజిట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం జిల్లా యంత్రాంగ ఆధ్వర్యంలో నడుస్తుంది. అంటే వీరిని మారుమూల ప్రాంతాల నుంచి మనం బయటికి తీసుకురావడం జరుగుతుంది సార్. మన యొక్క దేశం యొక్క అభివృద్ధిని మనకు తెలియపరుస్తూ వాళ్ళు కూడా బయటికి వచ్చి, అంటే మన యొక్క ఎన్నైతే వనరులు ఉన్నాయో ఆ వనరులన్నీ కూడా వాళ్ళు అందిపుచ్చుకోవాలని, వారి యొక్క జీవితాలు బాగుపడాలని, వారి యొక్క దానికోసం ఈ యొక్క కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాస ఉత్సవాలు మొదటి గురువారం అమ్మవారు స్వర్ణ కవచ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చినట్లు ఆలయ నిర్వహణాధికారి శోభారాణి తెలిపారు. తొలి గురువారం కావడంతో భక్తులు తెల్లవారుజాము నుండే క్యూ లైన్లలో బారులు తీరారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లను చేసినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో శోభరాణి మీడియాతో మాట్లాడుతూ అర్ధరాత్రి 12 గంటలకు తొలి పూజతో ప్రారంభమైన మార్గశిర మాస తొలి గురువార పూజా కార్యక్రమాలు నేటి రాత్రి 12 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు. భక్తులందరికీ అమ్మవారి దర్శనం కలిగే విధంగా ఏర్పాట్లను చేసినట్లు వెల్లడించారు. ప్రత్యేకంగా వృద్ధుల కోసం పిఆర్ఓ ఆఫీస్ వద్ద కౌంటర్ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. భక్తుల కోసం జగన్నాథ స్వామి ఆలయం వద్ద ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలు 2 డిసెంబర్ నుంచి మొదలయ్యాయి. ఈ అమ్మవారికి గురువారాలు చాలా ప్రీతిపాత్రమైనవి. ఇది మొదటి గురువారం, 4 గురువారాలు వస్తాయి. భక్తులందరూ విశేషంగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులందరికీ కావాల్సిన ఏర్పాట్లు జరిగాయి. క్యూ లైన్లలో మజ్జిగ, మంచినీళ్ళు, బిస్కెట్స్ పంచిపెడుతున్నారు. ఫ్రీ బస్సెస్ రన్ చేస్తున్నారు. ఆర్టీసీ వాళ్ళ దగ్గర నుంచి మేము రన్ చేస్తున్నాం. ఇంపార్టెంట్ పాయింట్స్ నుంచి టెంపరీ టాయిలెట్స్, మనకి నిత్య అన్నప్రసాద వితరణ ఉంది. వచ్చిన భక్తులందరికీ జగన్నాథ స్వామి టెంపుల్లో నిత్యాన్న ప్రసాద వితరణ జరుగుతోంది. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి ఎవరైనా వృద్ధులు, నడవలేని వారు, చిన్నపిల్లల తల్లులు ఎవరైనా ఉంటే మా పిఆర్ఓ ఆఫీస్లో సంప్రదిస్తే వారికి 4 వీల్ చైర్ ఉంది అక్కడ. వారి ద్వారా దర్శనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి చేయిస్తున్నారు. కాబట్టి భక్తులందరూ అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీస్సులకి తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు 2000 మంది దాకా వచ్చారు. రాత్రి 12 గంటల నుంచి క్యూ లైన్స్ మొదలుపెట్టారు. అంటే మనకి సాయంత్రం అయ్యేసరికి 5-5:30 అంతవరకు వెళ్ళొచ్చు అని అనుకుంటున్నారు. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. డిసెంబర్ 6 నుండి నెల రోజుల పాటు జరగనున్న రాష్ట్ర స్థాయి రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు, విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి. దాదాపు 1062 కేసులు నమోదు చేసి 729 మందిని అరెస్టు చేస్తామని వెల్లడించిన నాదెండ్ల మనోహర్. స్వర్ణ కవచ అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. మార్గశిర మాసం తొలి గురువారం కావడంతో అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. వాజింగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.